దావీదు చనిపోకముందు చెప్పినటువంటి మాటలు, తన సంతానానికి చెప్తున్నటువంటి మాటలు, ఇది దేవోక్తి. దేవుడే నా చేత పలికిస్తూ ఉన్నాడు. దావీదు పలికిన దేవోక్తి ఇది. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నందినవాడు ఇశ్రాయేలు స్తోత్ర గీతమును మధుర గానము చేసిన గాయకుడు దావీదుడు పలికిన దేవోక్తి. మనుషులను ఏల్టానికి పుట్టేవాడు ఉదయకాలపు సూర్యుని వలె ఉంటాడు అని అంటాడు. ఆయన ముందుగానే చెప్పేశాడు, దావీదు కుమారుడు వస్తూ ఉన్నాడు. అయితే ఉదయకాలమున ఉదయించిన సూర్యుణ్ణి అందరము చూడవచ్చు. ఆ కాంతిలో అందరము బయట ఉండవచ్చు, నివాసము ఉండవచ్చు. ఆ కాంతి హానికరము కాదు. యేసుక్రీస్తును కలిగినప్పుడు, నీ మీద ఉదయించినప్పుడు ఆ కాంతిని నువ్వు పొందాలి. ఎందుకోసం వస్తున్నాడు ఆయన? అనేకులను వెలుగులోనికి తీసుకురావటానికి. అనేకులు చీకటిమయముల సొదొమ గొమొర వలె చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావటానికి లోతుని తీసుకొచ్చి సోయర్లో పడేశాడు. అక్కడ ఉదయించాడు. అక్కడ సూర్యుడు ఉదయించాడు. సరే, ఇంతకీ అది సద్వినియోగం చేసుకున్నాడు లోతు సద్వినియోగం చేసుకున్నాడా? చూడండి కింద ఏం చెప్తున్నాడు. కింద ఏం చెప్పాడు?